నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏర్పడినటువంటి జనసందోహము అన్నటువంటిది ఎంతలా ఉంది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆ జనసందోహం మధ్యలో నుంచి ఒక మహిళా అభిమాని వాటర్ బాటిల్ను జగన్మోహన్ రెడ్డి గారి వైపు విసిరారు. దాన్ని క్యాచ్ పట్టుకొని ఆ క్యాప్ తీసి గుక్కెడు మంచినీళ్ళు తాగి నవ్వుతూ పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా తన మహిళ అభిమాని ఎంత ఆనందించారు అన్నటువంటిది మాటల్లో చెప్పలేనిది. ఇట్లా అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఆ అభిమానానికి తను కూడా ఈ విధంగా అభిమానాన్ని చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఒక గొప్ప నాయకుడు అని అంటారు ఆయన్ని. మరి మాట మీద నిలబడి ఇస్తామన్నటువంటి ప్రకారంగా నవరత్న పథకాలను ఇచ్చి చూపించారు అన్నటువంటిది ప్రజల గుండెల్లో ఉంది. ఆ విధమైనటువంటి అభిమానం కూడా ప్రజలు ఉంది భద్రంగా ప్రజల దగ్గర ఆయనకి. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడు హిమాలయ వాటర్నే తాగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాటర్లో ఏది ఆ వాటరు అన్నటువంటిది చూడకుండా ఆ అభిమానాన్ని చాటుకున్నటువంటి ఆ మహిళకు తిరిగి అభిమానాన్ని ఆ విధంగా ఇచ్చి చూపించారు. కానీ ఇక్కడ ఒక అభిమానులు కూడా తెలుసుకోవాలి. అభిమానులు అయితే పర్వాలేదు, అభిమానులు కానటువంటి వారు కూడా రావచ్చు. వచ్చేటప్పుడు ఏమైనా ఆ వాటర్ బాటిల్లో ఇంకేమైనా ఉండొచ్చు పదార్థం ఉండి అది దాంతో ఇస్తే ఆ అభిమానంతో ఆయన తాగొచ్చు. కాబట్టి ఏమైనా జరగచ్చు. లేకపోతే ఇంకేమైనా ఆయనకి తగలరాని చోట ఏమైనా తగలొచ్చు ఆ వాటర్ బాటిల్ అందుకోలేనటువంటి పరిస్థితిలో. కాబట్టి ఇది అభిమానం ఉండటం చాలా మంచిదే. కానీ ఇంతలా అంటే కొంచెం ఆలోచించాలి అభిమానులు కూడా ఈ విధంగా అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు, అభిమానులు కూడా భావిస్తున్నారు. మీరైతే ఏమంటారు?